హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆర్ఆర్బీకి సంబంధించి జేఈ మెకానికల్ కోర్ సబ్జెక్ట్ అయితే కనుక మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఇది CBT 2లోనే మనకు యూజ్ అయ్యేది. కానీ మనం లాంగ్ టర్మ్లో డైలీ కొంచెం ప్రిపేర్ అయితే కనుక ఎగ్జామ్లో మనకి మంచి స్కోర్గా అయితే యూజ్ అవుతుందనే ఆలోచనతో ప్లేలిస్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం సిలబస్ తీసుకుంటే, మన టాపిక్స్ తీసుకుంటే, అంటే ఏ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి తీసుకుంటే, ఇంజనీరింగ్ మెకానిక్స్తో పాటు నెక్స్ట్ మనకు ఇంజనీరింగ్ మెటీరియల్ సైన్స్, తర్వాత స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, తర్వాత మిషన్స్, వెల్డింగ్, అదేవిధంగా గ్రైండింగ్, ఫినిషింగ్ ప్రాసెస్, మెట్రాలజీ, తర్వాత ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, థర్మల్ ఇంజనీరింగ్. ఇది మనకున్న కంప్లీట్ సిలబస్ తీసుకుంటే మనకి ఆర్ఆర్బీ జేఈ తీసుకుంటే మెకానికల్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం మెకానికల్ బ్రాంచ్ని. ఇప్పుడు దీంట్లో ఇంజనీరింగ్ మెకానిక్స్లో మనకు ప్రీవియస్గా మనకి ఎప్పుడు జరిగింది ఎగ్జామ్ అంటే కనుక ప్రీవియస్ ఎగ్జామ్ 2019లో జరిగిన ఎగ్జామ్ పేపర్ తీసుకుంటే 2019లో మనకి 19th ఆగస్ట్లో జరిగిన, అంటే 19th ఆగస్ట్లో జరిగిన దాంట్లో తీసుకుంటే ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి మనకు అప్రాక్సిమేట్గా 10 to 11 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మనకి నెక్స్ట్ ఎప్పుడు జరిగింది, మనకు 30th జరిగింది. ఆ ఎగ్జామ్ రోజు మనం తీసుకుంటే ఇంకా అప్రాక్సిమేట్గా ఇక్కడ కూడా మనకి 9 to 10, అంటే మనకి ఇక్కడ నుంచి మినిమం 10 మార్క్స్ అయితే మినిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 10 to 12 అనేది దీని యొక్క రేంజ్. మనకు ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఇంజనీరింగ్ మెకానిక్స్ నుంచి 10 to 12 బిట్స్ వస్తాయి. 10 to 12కి 10 to 12 ఇస్తే 12కి 12 కూడా తెచ్చుకోవచ్చు మనం మార్క్స్. అంత ఈజీ సబ్జెక్ట్, పెద్ద టఫ్ సబ్జెక్ట్ ఏం కాదు, ఈజీ సబ్జెక్ట్, మంచి స్కోరింగ్ టాపిక్ కాబట్టి దీన్ని జాగ్రత్తగా మనం ప్లాన్ చేసుకుని చదువుతాం. ఓకేనా. ఫస్ట్ మనం ఇంజనీరింగ్ మెకానిక్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకున్న టాపిక్స్ కూడా ఇక్కడ క్లియర్ చేయడం జరిగింది. చూడండి, ఇంజనీరింగ్ మన మెకానిక్స్ నుంచి ఏమేమి టాపిక్స్ వస్తాయి. టాపిక్స్ చూస్తే ఫస్ట్ రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్, ఈక్విలిబ్రియం అండ్ ఈక్విలిబ్రియంట్, పారలాగ్రామ్ లా ఆఫ్ ఫోర్సెస్, ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్, పాలిగాన్ లా, తర్వాత లామిస్ రూల్, కపుల్ అండ్ మొమెంటమ్ ఆఫ్ కపుల్స్. ఇది మన సిలబస్. మీరు కావాలనుకుంటే దీన్ని పాస్ చేసుకోవాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, లేదా నేను ఒక గ్రూప్ని క్రియేట్ చేస్తాను, ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఇవన్నీ కూడా తర్వాత. ఓకేనా, సరే. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్ ఏముంది, రెజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. మనకి క్లియర్గా టాపిక్ అర్థమైతే ఇంకా మనకి ఎంత ట్విస్ట్ చేసినా కూడా క్వశ్చన్ మనం రాయగలం. కాబట్టి మనం అర్థం చేసుకొని చదువుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఎ ఫోర్స్? ఇట్ ఈస్ అ యాక్ట్ ఆఫ్ పుల్ ఆర్ పుష్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ ఫోర్స్. ఆ ఫోర్సెస్ మనం నంబర్ ఆఫ్ టైప్గా డివైడ్ చేసుకున్నాం. ఓకేనా, ప్యారలల్ ఫోర్సెస్, నాన్ ప్యారలల్ ఫోర్సెస్, అవి డిపెండ్ అయి ఉంటాయి. అంటే డిపెండ్ ఆన్ ఫోర్స్, డిపెండ్ ఆన్ నేచర్, డిపెండ్ ఆన్ డైరెక్షన్, ఇవన్నీ బేస్ అయ్యి నంబర్ ఆఫ్ క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్స్ అన్ని ఒకసారి అయితే చూసుకోండి. దానికంటే ముందు మీకు స్టాటిక్స్ అంటే ఏంది అర్థం కావాలా, తర్వాత డైనమిక్స్ అర్థం కావాలా, దానికంటే ముందు స్కేలార్ అర్థం కావాలా, వెక్టార్ అర్థం కావాలా. అర్థమైందా? సో స్కేలార్ అంటే ఏంటి, ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. వెక్టార్ అంటే ఏమి, ద క్వాంటిటీ విచ్ హ్యావింగ్ బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్. మనకు అర్థమైంటాయి. ఓకేనా, తర్వాత స్టాటిక్స్ అంటే ఏంటి, డైనమిక్స్ అంటే ఏంటి. స్టాటిక్స్ అంటే ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద స్టడీ బాడీ. స్టడీగా ఉన్న బాడీ పైన మనం ఫోర్స్ అప్లై చేస్తే ఏం జరిగింది, ఒక స్టడీగా ఒక పర్సన్ నిలబడినాడు, మనం వాడిని కిక్ చేసాం. సో వాడిపై ఎక్కడ పడినాడు. ఎగ్జాంపుల్ ఒక బాల్ తీసుకున్నాం, ఒక బాల్, ఈ బాల్ స్టడీగా ఉంది, ఈ బాల్ని మనం పుష్ చేసినాం, అంటే కిక్ చేసినాం. ఈ కిక్ చేస్తే బాల్పై ఎక్కడ పడింది అని చెప్పేదాన్ని ఏమంటాం, స్టాటిక్ అంటాం. మరి డైనమిక్ అంటే ఏమంటే, ఈ బాల్ మూవింగ్లో ఉంది, ఆల్రెడీ మూవింగ్లో ఉంది, దానిపైన మనం పుష్ చేస్తే అది పోయి ఎక్కడ పడింది అని చెప్పేది డైనమిక్స్. క్లియర్ కదా. ఈ డైనమిక్స్ని 2 టైప్గా డివైడ్ చేసినాం. సో ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చింది అంటే కనుక, ఇప్పుడు బాల్ చిన్నగా ఉందా పెద్దగా ఉందా, బాల్ ప్లాస్టిక్ బాలా, ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్ బాలా, లేదంటే ఇంకా ఐరన్ బాలా, సో డిపెండ్ అయి ఉంటుంది కదా. సో దానికోసం ఇవి 2 టైప్గా డివైడ్ చేసుకున్నాం. ఒకదాన్ని ఏమంటామంటే కైనటిక్స్ అంటాం, ఇంకోదాన్ని కైనమాటిక్స్ అంటాం. కైనమాటిక్స్ అంటే చూడండి, కైనమాటిక్స్ అంటే ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్. మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది కాబట్టి డెఫినేషన్ ఇక్కడ ఎం ఉంది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేయకూడదు అనుకుందాం, గుడ్డిగా బ్లైండ్గా. ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ వితౌట్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఎ కైనమాటిక్స్. దీనికి మాస్ లేదు కదా కాబట్టి మనం యాడ్ చేద్దాం. ద ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ అప్లైడ్ ఆన్ ద మూవింగ్ బాడీ విత్ కన్సిడరేషన్ ఆఫ్ మాస్ కాల్డ్ యాజ్ ఎ కైనటిక్స్. అర్థమైందా? సరే, ఇవి రెండు అర్థమైనాయి. కానీ మనకు అడిగింది ఏమి ఇక్కడ, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్. రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అంటే ఏమంటే కనుక ఇక్కడ మనకు అర్థం కావాల్సిన 2 టాపిక్స్ ఉంటాయి మేజర్గా. ఒకటి రిజల్టెంట్ అంటే ఏమి, తర్వాత రిజల్యూషన్ అంటే ఏమి, ఇవి రెండు మనకు అర్థం కావాలా. రిజల్టెంట్ అంటే ఏమంటే కనుక, ఇక్కడ స్పేస్ లేదు కదా, సో దీన్ని కొంచెం ఎరేజ్ చేద్దాం, మనకి ఇక్కడ స్పేస్ వస్తుంది రాసేకి. ఫస్ట్ రిజల్టెంట్ అంటే ఏంటి, రిజల్యూషన్ అంటే ఏంటి అర్థం చేసుకుందాం. రిజల్టెంట్ అర్థం కావాలంటే, ఇక్కడ ఒక బాల్ ఉంది, ఫుట్బాల్. ఈ బాల్ని ఇక్కడ నుంచి ఎక్స్ అనే పర్సన్, ఇక్కడ నుంచి వై అనే పర్సన్ ఒకటేసారి కిక్ చేశారు. కిక్ చేయడం వల్ల ఇది ఏం జరిగింది అంటే ఇంకా బాల్, సో ఇక్కడ నుంచి ఇలా మూవ్ అయిపోయింది. దీన్ని ఏమంటాను నేను, ఆర్ అంటాను. సో ఇక్కడ నుంచి వచ్చిన ఎక్స్ని ఇక్కడ రాసుకుంటాను, ఇక్కడ నుంచి వచ్చిన వైని ఇక్కడ రాసుకున్నాను. సో డయాగ్రామ్ ఈ విధంగా రాసుకున్నాను. అర్థమైందా? అంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది ఆర్. ఇక్కడ ఆర్ అంటే ఎవరు, రిజల్టెంట్. ఈ రిజల్టెంట్ ఎలా వచ్చినాడు, కాంబినేషన్ ఆఫ్ 2 ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఎ రిజల్టెంట్. అర్థమైందా డెఫినేషన్?
రిజల్టెంట్ అంటే టూ ఫోర్సెస్ కలిపి ఒక ఫోర్స్గా మారేదాన్ని రిజల్టెంట్ అంటాము. ఇది ఆర్. మరి రిజల్యూషన్ అంటే ఏమి? రిజల్యూషన్ అంటే ఈ ఈ రెండు క్వశ్చన్లు అంటే మనకి ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎక్స్ అనొచ్చు దీన్ని, లేదా పి అనొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనొచ్చు, దీన్ని వై అనొచ్చు, లేదా క్యూ అనొచ్చు, ఎఫ్ ఆఫ్ వై అనొచ్చు. అంటే ఎగ్జామ్లో మనకు హారిజాంటల్ ఫోర్స్, వర్టికల్ ఫోర్స్ ఇస్తాడు, ఇచ్చి రిజల్టెంట్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఎగ్జాంపుల్కి హారిజాంటల్ ఫోర్స్ 20 న్యూటన్స్, వర్టికల్ ఫోర్స్ 30 న్యూటన్స్ ఇచ్చి ఆర్ని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. సో ఆర్కి సంబంధించిన ఫార్ములా మనకు కావాలి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 20 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 30 స్క్వేర్ సాల్వ్ చేస్తే మనకు ఆర్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా మనకు ఆర్ వాల్యూనే ఇచ్చేసినాడు, అంటే ఆన్సర్ ఇచ్చినాడు. ఈసారి క్వశ్చన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎట్లా ఇస్తాడు? ఆర్ వాల్యూ ఇచ్చేసినాడు, పీనో క్యూనో క్వశ్చన్లో అడిగినాడు మనల్ని కనుక్కోమని. సో దాన్ని మనం ఏమంటామంటే రిజల్యూషన్ అంటాం. అంటే ఏంది? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. ఒక ఫోర్స్ని టూ ఫోర్సెస్గా మార్చేదాన్ని రిజల్యూషన్ అంటాం. రిజల్యూషన్ అంటే ఏంది? మనం పీని కనుక్కోవాలా, క్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలా. సో పీకి సంబంధించిన ఫార్ములా ఏముంటుంది అంటే, రిజల్యూషన్ సంబంధించిన ఫార్ములాస్ ఏముంటాయంటే పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. అంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇంకా మనం ఎప్పుడైనా కూడా ఆర్ కాస్ తీటా తీసుకోవాలా, వైని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ సైన్ తీటా తీసుకోవాలి. అంటే హారిజాంటల్లో కాస్ వస్తుంది, వర్టికల్లో ఎప్పుడు సైన్ వస్తుంది. ఇవి ఫార్ములాస్ రిజల్టెంట్కి, రిజల్యూషన్కి. అర్థమైంది కదా? దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, వాట్ ఇస్ ద రిజల్టెంట్? ద కాంబినేషన్ ఆఫ్ టూ ఫోర్సెస్ ఫార్మ్స్ ఇంటూ సింగిల్ ఫోర్స్. వాట్ ఇస్ ద రిజల్యూషన్? డివిజన్ ఆఫ్ సింగిల్ ఫోర్స్ ఇంటూ టూ ఫోర్సెస్. ఎలా మార్చాలా? పీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ తీటా, వర్టికల్లో క్యూ ఆర్ సైన్ తీటా. ఓకేనా? క్లియర్ కదా? నెక్స్ట్ ఇంతవరకు మనకు అర్థమైంది. నెక్స్ట్ ఏముంది? ఈక్విలిబ్రియం, ఈక్విలిబ్రెంట్. ఈక్విలిబ్రియం అంటే ఏంది? ఈక్విలిబ్రియం అంటే అన్ని సైడ్ల నుంచి ఒకటే విధంగా ఫోర్స్ పడి కాన్స్టాంట్గా ఉంటుందని ఈక్విలిబ్రియం అంటాం. సరే అర్థం కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కేల్ తీసుకున్నాము, ఇక్కడ వెయిట్ రెండు ఈక్వల్గా ఉంది అనుకోండి, దాన్ని ఈక్విలిబ్రియం అంటాం టూ కేసెస్లో, అంటే టూ డైమెన్షన్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంది అనుకోండి, సో మనం 4 డైరెక్షన్లో కూడా ఈక్విలిబ్రియంగా ఉంది అంటాం. అర్థమైందా? అంటే ఈక్విలిబ్రియం అంటే ఏంది? ఈక్వల్గా ఉండడం. అది టెంపరేచర్ కావచ్చు, ఫోర్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఏదైనా కానీ ఈక్విలిబ్రియంగా ఉంటే దాన్ని ఈక్విలిబ్రియం అంటాం. అంటే కామన్గా కాన్స్టాంట్గా ఉంటే ఈక్విలిబ్రియం అంటాం. అర్థమైందా? ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే దాన్ని కాన్స్టాంట్గా మెయింటైన్ చేసే దాన్ని ఈక్విలిబ్రియం అంటారు. ఇక్కడ మరి క్లమ్జీ అవుతుందా, కన్ఫ్యూజ్ అవుతుందా? ఏం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, సో దట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గరికి ఇక్కడ ఫోర్స్ 20 న్యూటన్స్ ఫోర్స్ ఉంది. ఓకేనా? సో ఇక్కడ నుంచి 10 న్యూటన్స్ ఫోర్స్ ఉంది. ఇక్కడ ఎక్స్ అనే ఫోర్స్ ఉంది, ఇక్కడ వై అనే ఫోర్స్ ఉంది అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది ఈక్విలిబ్రియంగా ఉంది. అంటే ఈక్విలిబ్రియంగా ఉందంటే ఇక్కడ నుంచి 20 ఉందంటే ఇక్కడ కూడా సేమ్ ఉండాల. ఓకే, ఆపోజిట్ డైరెక్షన్ కదా, ఆపోజిట్ డైరెక్షన్లో సేమ్ ఉండాల. ఓకేనా? ఇది ఇట్లా వస్తుందంటే ఇది ఇట్లా సేమ్ ఉండాల. అంటే ఈ వాల్యూ ఎంత ఉండాలా? ఈ వాల్యూ కూడా 20నే ఉండాల. అర్థమవుతుందా పాయింట్? అంటే అదే విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ మెంబర్ దగ్గరికి ఒక 10 న్యూటన్తో, ఒక 20 న్యూటన్తో, ఇక్కడ నుంచి 30 న్యూటన్తో ముగ్గురు, అంటే ఇక్కడ 30 మంది, 20 మంది, 10 మంది పట్టుకొని ఇట్లా లాగుతున్నారు, లేదా పుష్ చేస్తున్నారు. లాగుతున్నారు అనుకుందాం మన ఎగ్జాంపుల్కి, ఇలా పుల్ చేస్తున్నారు. సో ఈ సైడ్ ఎంతమంది ఉంటే ఇది ఈక్విలిబ్రియం కండిషన్లో ఉంటుంది అంటే, మనం ఇక్కడ 60 రాస్తాం కదా, ఈ 60 రాసే దాన్ని ఏమంటామంటే ఈక్విలిబ్రియంట్ అంటాం. ఈక్విలిబ్రియంట్. సో దీన్ని ఈక్విలిబ్రియంట్ అంటాము, దీన్ని ఈక్విలిబ్రియం కండిషన్ అంటాం. రెండు సైడ్లు సేమ్ ఉంటే కండిషన్ అవుతుంది. ఆ కండిషన్ని సాటిస్ఫై చేసేకి పెట్టే వాల్యూని ఈక్విలిబ్రియంట్ అంటాం. క్లియర్గా అర్థమైంది కదా పాయింట్? ఓకే. నెక్స్ట్ ఏముంది? మనకు పారలాగ్రామ్ లా ఉంది. పారలాగ్రామ్ లా అసలు ఎందుకు వచ్చింది ఈ కండిషన్ అనేది మీకు క్లియర్గా అర్థం కాల, కన్ఫ్యూజన్ లేకోకుండా. సో క్లియర్గా అర్థం కావాలంటే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈక్విలిబ్రియం అసలు ఎందుకు తీసుకొచ్చినాం మనం? మనకున్న ఫార్ములా సరిపోకుండా ఈ కండిషన్ ఎందుకు వచ్చింది అంటే కనుక, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం, సో దట్ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పర్సన్ ఇక బాల్ని ఇక్కడ నుంచి ఎక్స్ అనే పర్సన్ కిక్ చేసినాడు, వై అనే పర్సన్ వర్టికల్ కాకుండా ఇంక్లైన్గా కిక్ చేసినాడు అనుకోండి. సో ఇంక్లైన్ అంటే ఎక్స్ అనేవాడు ఇట్లున్నాడు, వై అనేవాడు ఇంక్లైన్గా ఉన్నాడు. ఇంతకుముందు కేసులో పర్పెండిక్యులర్గా ఉన్నాడు, ఇక్కడ చూస్తే ఇంక్లైన్గా ఉన్నాడు. అర్థమవుతుంది పాయింట్? సో మనం ఏం రాసినాము? ఇక్కడ ఎక్స్ అని రాసుకున్నాము, దీన్ని వై అని రాసుకున్నాం. సో ఈ రెండు ఫోర్సెస్ వల్ల జరిగేదాన్ని ఏమంటాం మనం? రిజల్టెంట్ అంటాం కదా. ఆ రిజల్టెంట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది. ఇది రిజల్టెంట్. సో దీన్ని మనం సాల్వ్ చేసేకి ఈ ఎక్స్ లైన్ ఇక్కడ ప్యారలల్గా రాసుకున్నాం, ఈ వై లైన్ ఇక్కడ ప్యారలల్గా రాసుకొని, ఇది మనకు చూసేకి ఎలాగుంది? పారలాగ్రామ్ లాగా ఉంది కాబట్టి మనం ఒక లాని తీసుకున్నాం, దాని పేరే పారలాగ్రామ్ లా. దానికి సంబంధించిన ఫార్ములా ఏమి? ఆర్ కనుక్కునేకి స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా అనే ఫార్ములాని మనం డిరైవ్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq కాస్ థీటా. మరి ఇక్కడ ఆర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ మాత్రమే వస్తుంది. ఎందుకు అలా వస్తుంది అంటే, ఇక్కడ వీళ్ళ మధ్యలో యాంగిల్ ఎంత ఉంది? 90 డిగ్రీస్ ఉంది. వీటి మధ్యలో యాంగిల్ 90 కంటే తక్కువ ఉండొచ్చు, ఎక్కువ కూడా ఉండొచ్చు.
అర్థమైంది అంత పాయింట్. అంటే లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉండొచ్చు. అంటే క్వశ్చన్ మీకు ఇట్లా ఉండి ఇట్లా కూడా ఉండొచ్చు కదా, ఎలాగైనా ఉండొచ్చు. అంటే గ్రేటర్ దాన్ 90 లెస్ దాన్ 90 కూడా ఉండొచ్చు. అప్పుడు మనం ఇది యూజ్ చేయాలి. ఎగ్జామ్లో మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఈ కేసులో కూడా ఈ ఫార్ములా యూజ్ చేసాం అనుకోండి, ఏమీ ప్రాబ్లం కాదు. ఎందుకంటే మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, తీటా ప్లస్ 90 డిగ్రీస్ రాసుకుంటాం. సో కాస్ 90 ఏమవుతుంది, 0 అయిపోతుంది. కాబట్టి ఈ టర్మ్ అంతా 90 అయిపోతుంది. అంటే ఎక్స్ యాక్సిస్తో వై యాక్సిస్ ఇలా ఉన్నాడు, అంటే సంథింగ్ తీటా యాంగిల్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు మధ్యలో ఉన్న యాంగిల్ని తీటా అంటాం. ఆ తీటా ఇంకా 90 అయింది అనుకోండి, ఈ కేసు వెళ్ళిపోయి ఇదంతా 0 అయిపోయి ఇది ఒకటే మిగులుతుంది కదా. అర్థమైందా? అసలు మనం ఎందుకు తెచ్చుకున్నామంటే వీళ్ళ మధ్యలో తీటాని మనం కన్సిడర్ చేస్తే తీటా వాల్యూ లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ 90 ఉంటే మనం పారాగ్రామ్కి పోవాలా, పారాగ్రామ్ లాకి పోవాలా. లేకపోతే ఆర్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ రాసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా మనకి డైరెక్షన్ కూడా ఫార్ములాస్ ఉంటాయి. అంటే నార్మల్గా ఆర్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఎలాగైతే ఉందో, డైరెక్షన్కి ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ క్యూ బై పీ అని రాసుకుంటాం. అంటే వర్టికల్ ఫోర్స్ బై హారిజాంటల్ ఫోర్స్. పి అంటే హారిజాంటల్ ఫోర్స్, క్యూ అంటే వర్టికల్ ఫోర్స్. అదే పారాగ్రామ్లో ఆర్కి ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq cos θ ఎలాగైతే ఉందో, డైరెక్షన్కి ఫార్ములా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ క్యూ సైన్ థీటా బై పీ ప్లస్ క్యూ కాస్ థీటా అని ఉంటుంది. ఈ ఫార్ములాస్ మీరు ఖచ్చితంగా అయితే బైహార్ట్ చేయాలా. ఓకేనా, క్లియర్గా బైహార్ట్ చేయాలా, అర్థం చేసుకొని. ఓకే, ఇవి కండిషన్స్. అదేవిధంగా మనకు నెక్స్ట్ టాపిక్ ట్రయాంగిల్లా అని తీసుకుంటే, ట్రయాంగిల్లా మనకి ఇంతవరకు చూస్తే 2నే కనిపిస్తాయి కేసెస్. ఒకటి పి అని ఒకటి, ఇంకోటి క్యూ అని ఒకటి. తర్వాత ఇంకోటి ఏం కనిపిస్తుంది, ఆర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ట్రయాంగిల్లా ఏమని చెప్తుందంటే, ఒక ట్రయాంగిల్లో 2 sides ని పీక్యూ అనుకుంటే లాస్ట్ వన్ ని రిజల్టెంట్ కింద తీసుకుంటాము. ఇది వీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది అని చెప్పే కండిషన్ని మనం ట్రయాంగిల్ లా కింద తీసుకుంటాం. సో డెఫినేషన్ ఏమి, ఇన్ ఏ ట్రయాంగిల్ 2 sides ఆర్ కన్సిడర్ యాజ్ పీ కామా క్యూ, లాస్ట్ వన్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద ఫోర్స్ మూవింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అర్థమైంది కదా పాయింట్. ఇప్పుడు ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్న ఈ ఆర్ పేరే కదా ఈక్విలిబ్రియం అంటే, ఈ కండిషనే కదా ఈక్విలిబ్రియం అంటే. అర్థమవుతుందా లాజిక్, క్లియర్ కదా. ఓకే, ఇది ట్రయాంగిల్ లా. మరి ఇంకోటి వస్తాడు మనకు పాలిగన్ లా అని. పాలి అంటే ఏమి, పాలి అంటే 5 కాదు, నంబర్ ఆఫ్ అని. అంటే నంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటే ఆ నంబర్ ఆఫ్ ఫోర్సెస్లో ఒకరిని వదిలేస్తే రిమైనింగ్ అన్ని కలిపి పీ కామా క్యూ, ఈ వదిలేసిన వాని పేరు రిజల్టెంట్ ఆర్. వీళ్ళందరూ ఒక డైరెక్షన్లో వస్తే వీడు వాళ్ళకి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే అందరూ క్లాక్ వైజ్లో వస్తే వాడు యాంటీ క్లాక్ వైజ్లో వస్తాడు అని చెప్పేదాన్ని పాలిగన్ లా అంటాం. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఏమంటే కనుక పెంటగాను పాలిగన్ రెండు సేమ్ అనుకుంటాం. పెంటగాన్ అంటే 5 sides ఉన్నాయని, పాలి అంటే నంబర్ ఆఫ్ సైడ్స్ ఉన్నాయని చెప్పి. ఓకేనా, క్లియర్ కదా. ఇది పాలిగన్ లాకి సంబంధించినది. తర్వాత మనం ఏం నేర్చుకోవాలా, లామిస్ రూల్ అంటే ఏంటి, లామిస్ రూల్ని సైన్ రూల్ అని ఎందుకు అంటాము, తర్వాత కపుల్స్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ సెక్షన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, దీనిపైన కొన్ని ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ మనం నేర్చుకున్న దానికి ఎంతవరకు యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది అనేది ఒకసారి మనకు అర్థమవుతుంది. ఓకే, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్ ద రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్? The process of adding forces, the process of breaking single force into 2 or more components, the process of calculating the work done by force, the process of measuring the magnitude of force. So ఏది తీసుకోవచ్చు, రైట్ ఆన్సర్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రేకింగ్ ద సింగిల్ ఫోర్స్ ఇంటూ 2 or more forces అనకూడదు, యాక్చువల్గా 2 forces ఇక్కడ ఉంది కాబట్టి మనకు రిలేటెడ్ ఆన్సర్ కాబట్టి బీని మనం చూస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద ఫోర్స్ 100 newtons యాక్టింగ్ అట్ యాంగిల్ ఆఫ్ 30 degrees టు ద హారిజాంటల్, వాట్ ఈస్ ద హారిజాంటల్ కాంపొనెంట్? సో ఒక ఫోర్స్ ఉందంట, ఫోర్స్ ఎంత 100 newtons ఉందంట, యాంగిల్ ఎంత ఉంది 30 degrees ఉంది. మనకు అడిగిన ఏమి, హారిజాంటల్ కాంపొనెంట్ అడిగినాడు. హారిజాంటల్ కాంపొనెంట్ అంటే పీనా క్యూనా? సో పీ కనుక్కోవాలా. పీ అన్న రాసుకోవచ్చు, ఎక్స్ రాయొచ్చు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా రాయొచ్చు, అది మీ ఇష్టం. ఫార్ములా మాత్రం ఏం రాయాలా, ఆర్ కాస్ థీటా రాయాలి. సో ఆర్కి ఆర్ ఆర్ వాల్యూ రాసేద్దాం డైరెక్ట్గా. 100 ఇంటూ కాస్ 30. కాస్ 30 వాల్యూ ఎంత, కాస్ 30 నథింగ్ అంటే సైన్ 60 కదా. 0, 1/2, 1/2, √3/2 అంటే 100 ఇంటూ √3/2 క్యాలిక్యులేట్ చేయండి, ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఎంత, 86.6. ఓకేనా. మీకు ఆర్ఆర్బి జేఈ ఎగ్జామ్లో, ఆన్లైన్ ఎగ్జామ్ అంటే CBT 1లో కూడా మీరు క్యాలిక్యులేటర్ ఉంటుంది. అంటే మీరు తీసుకోపోరు, ఎగ్జామ్లోనే ఆన్లైన్ CBTలోనే క్యాలిక్యులేటర్ ఆప్షన్ ఉంటుంది, అది యూజ్ చేసుకుని చేయొచ్చు. కాబట్టి మీరు మరీ దీన్ని బైహార్ట్ చేయాల్సిన పని అయితే లేదు. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్. When two forces are acting right angles to each other, the resultant of force can be calculated using which theorem? పైథాగరస్ థీరం, పారాగ్రామ్ కాదు పైథాగరస్, ట్రయాంగిల్ లా, లామిస్, లా ఆఫ్ సైన్ అంటే సైన్ రూల్ ఆర్ లామిస్ రూల్ అంటాం కదా అది. సో ఇప్పుడు మనం దీంట్లో ఏది రిలేటెడ్ ఆన్సర్, ఏది అంటే కనుక పైథాగరమ్ థీరం. కాబట్టి మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, దేని బేస్ మీద రాస్తున్నాం, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకొని తెలుసు కదా. ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ హైపోటెనస్ కనుక్కునే ఫార్ములా హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ అడ్జసెంట్ స్క్వేర్. సో సేమ్ కాన్సెప్ట్ పైన కదా, ఆర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అనేది వస్తుంది మనకి ఇక్కడ. అర్థమైందా. సో ఇది మనం యూజ్ చేసేది
పైథాగరస్ థీరం. మరి పారలాగ్రామ్ అనుకున్నారు, పారలాగ్రామ్ కాదు ఇది. ఓకే, కండిషన్ అర్థమైంది కదా. సరే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫోర్స్ ఆఫ్ 200 న్యూటన్స్ ఈజ్ యాక్టింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 45 degrees టు ద హారిజాంటల్, వాట్ ఈస్ ద వర్టికల్ కాంపోనెంట్? సో ఇక్కడ మనకి 200 న్యూటన్స్ అని ఇచ్చినాడు, తర్వాత యాంగిల్ 45 degrees టు ద హారిజాంటల్ యాంగిల్ ఇచ్చినాడు 45. మనకు అడిగినది వర్టికల్ కాంపోనెంట్. వర్టికల్ కాంపోనెంట్ అంటే క్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యూ ఫార్ములా ఏముంది, ఆర్ సైన్ థీటా. ఆర్ వాల్యూ ఎంత, 200 ఇంటూ సైన్ 45. సైన్ 45 ఎంత, 0, 1/2, 1/√2. ఇది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే ఆన్సరే ఫైనల్ ఆన్సర్. సో ఆన్సర్ ఎంత, 141.4. ఓకే, సరే, మన క్యాలిక్యులేట్ అలా ఉంది కదా, ఇంతకుముందు చెప్పినా కదా. సో మనం ఏం పెద్ద వరి కావాల్సిన పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ లా స్టేట్ దట్ ఇఫ్ ఎ బాడీ ఈజ్ ఈక్విలిబ్రియం ద వెక్టార్ సమ్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఇట్స్ 0? న్యూటన్స్ ఫస్ట్ లా, న్యూటన్ సెకండ్ లా, లామిస్ థీరం, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఈక్విలిబ్రియం కండిషన్ గురించి మనకు చెప్పేది ఏది అంటే ఇంకా న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్ సెకండ్ లా ఏమో చెప్తుంది, ఎవ్రీ యాక్షన్ ఈజ్ ఏ ఈక్వల్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్తుంది. లామిస్ థీరం అది వేరే డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకేనా, అంటే నంబర్ ఆఫ్ 3 ఫోర్సెస్ పడినప్పుడు మనం రిజల్టెంట్ లో 2 ఫోర్సెస్ ఒక ఫోర్స్ కింద మారుతాయి అని మాట్లాడతాము. ఈ అప్లికేషన్ ని యూజ్ చేసి మనం కనుక్కునేది లామిస్ రాల్ సైన్ రూల్ ప్రాబ్లం. అది కంప్లీట్ గా డిఫరెంట్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఎనర్జీ అంటారా, ఇది కంప్లీట్ గా థర్మోడైనమిక్స్ లాస్ట్ లో ఫస్ట్ లా, థర్మోడైనమిక్ ఫస్ట్ లా గురించి మనం ఇది డిస్కస్ చేస్తాం. ఓకేనా, ఆ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడదాంలేండి, ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్, వాట్ విల్ బీ ద యాంగిల్ ఆఫ్ రెజల్యూషన్ ఫర్ ద ఫోర్స్ 50 న్యూటన్స్ యాక్టింగ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ 50 న్యూటన్స్ యాక్టింగ్ అలాంగ్ ద వై యాక్సిస్? ఓకే, వాట్ విల్ బీ ద యాంగిల్ ఆఫ్ రెజల్యూషన్? యాంగిల్ ఆఫ్ రెజల్యూషన్. సో మనకి ఏమి ఇచ్చినాడు, ఫోర్సెస్ 50 న్యూటన్స్ యాక్టింగ్ ఎక్స్ యాక్సిస్. సో మనకి ఏం చెప్పకపోతే మిడిల్లో పోతుంది అనుకుంటాం. సో డైరెక్ట్ మనం 45 degrees తీసుకుంటాం, అంతే, ఇంకా వేరేది ఏం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Next question. If the 2-dimensional coordinate system, the resultant force of 2 forces can be found by subtracting their magnitudes, adding their magnitudes directly, using vector addition of the components, taking the average of their magnitudes. So ఏది ఆన్సర్ ఇక్కడ మనకు, using vector additions. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. If the angle of force is increased, what will happen to the horizontal component of force? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంక్లైన్ ఫోర్స్ ఉంది, ఇది ఏదైతే యాంగిల్ ఉందో దీన్ని మనం ఇంక్రీజ్ చేసుకుంటా పోయినాం, అంటే ఇలా ఇంక్రీజ్ చేసుకుంటా పోతే హారిజాంటల్ కాంపోనెంట్ ఏమవుతుంది? సో ఇట్ విల్ ఇంక్రీజా, ఇట్ విల్ డిక్రీజా, ఇట్ విల్ రిమైన్ కాన్స్టెంట్, ఇట్ విల్ బికమ్ 0, అంటే ఇట్ విల్ డిక్రీజ్. ఎందుకు అలా డిక్రీజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏదో ఒక బాల్లో లేకపోతే స్కూటర్ లేదా ఏదో ఒకటి వెహికల్ 2లో ఉంది, ఎక్విప్మెంట్ ఒకటి. సో నేను దీన్ని ఏం చేస్తానంటే ఇట్లా పుష్ చేసాను అనుకోండి హారిజాంటల్గా, ఖచ్చితంగా ఇది మూవ్ అవుతుంది, అంటే హారిజాంటల్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. నేను కొంచెం ఇట్లా ఇంక్లైన్గా పుష్ చేస్తే, అంటే ఇంత ముందుతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ఉంటుంది. ఈ యాంగిల్ నేను పెంచుకుంటా అంటే కంప్లీట్గా వర్టికల్ వచ్చిన అనుకోండి, అసలు మూమెంటే ఉంటుంది కదా, ఎందుకంటే మనం అప్లై చేసిన ఫోర్స్ వర్టికల్గా. అర్థమవుతుందా పాయింట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు ఏ, ఇది బి, ఇది సి ఇలా సి అనుకుంటే, ఎప్పుడైతే నేను ఈ యాంగిల్ని పెంచుకుంటా పోతా అంటే దీని యొక్క మూమెంట్ తక్కువ ఉంటుంది. ఏలో ఉన్నప్పుడు హెవీ ఎక్కువ ఉంటుంది దాని కంపేర్ టు అదర్స్. ఎప్పుడు తక్కువ ఉంటుంది, అసలు కంప్లీట్గా నెగ్లిజిబుల్ ఉంటుందంటే ఫైనల్గా వర్టికల్గా ఉన్నప్పుడు. సో ఆన్సర్ మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఇది. ఓకేనా, చాలండి, ఇక్కడికి మనం రిమైనింగ్ టాపిక్స్ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, టాపిక్స్ ఏమున్నాయో డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు ప్రీవియస్గా మనకి ఎన్ని వెయిటేజ్ అంటే ఎన్ని బిట్స్ ఏరియా నుంచి వస్తాయని డిస్కస్ చేద్దాం. కొన్ని MCQs కూడా అయితే మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ క్లాస్ నుంచి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేకే ట్రై చేద్దాం. ఓకే, ఎనీవే, థ్యాంక్ యూ.